ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. సూపర్గా ఉంటుంది, అందరికీ నచ్చే రెసిపీ అండి. పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఎవరికైనా నచ్చుతుంది, వద్దు అని ఎవ్వరు అన్నారు. ఏంటి అనుకుంటున్నారా? బెండకాయ. బెండకాయ అంటే అందరికి ఇష్టం కదా. ఆల్మోస్ట్ అయితే మనం పిల్లలకైతే ఇంకా ఎక్కువగా ఇస్తూ ఉంటాం బాక్స్లలోకి. చాలా బాగుంటుంది. అలాగే చాలామంది పిల్లలు బెండకాయ అంటే ఫేవరెట్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా పిల్లల ఫేవరెట్ రెసిపీ ఇది. కంపల్సరీ బెండకాయ చూస్తే ఫస్ట్ కంపల్సరీ అలాగే చేయాలి అని అడుగుతారు. అడిగి మరీ చేయించుకొని తింటారు, అంత బాగుంటుంది. స్టఫ్డ్ బెండకాయ నేను చేస్తున్నాను. స్టఫ్డ్ బెండకాయ అంటే అందరికీ వచ్చు కదా, అందులో స్పెషల్ ఏముంది అనుకుంటారు. నార్మల్గా అయితే అందరు పల్లీల పొడితో చేశారు కదా. ఇదైతే నేను పల్లీల పొడితో అయితే ఆల్రెడీ మీకు ఒకసారి షేర్ చేశాను, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను డిఫరెంట్గా పుట్నాల పొడి వేసి చేస్తున్నాను, చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. పుట్నాలు ఎంత మంచిదో అలాగే పుట్నాల పొడితో మనం ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది కదా. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా చూసేయండి. అలాగే మీరు కూడా ఇలా వెళ్ళి అలా చేసుకొని వెంటనే తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా ఫ్రెండ్స్, బెండకాయలు అయితే నేను ఇలా ప్లేట్లో తీసుకున్నాను, మంచి క్లీన్ చేసుకొని. అలాగే ఇప్పుడు ఒక్కొక్క బెండకాయ అయితే మనం ఇలా ఘాట్లో అన్ని పెట్టేసుకోవాలి. అన్ని బెండకాయలు కూడా ఇలాగే ఘాట్లో పెట్టుకోవాలి. ఇది ఒకటి కొంచెం పని అంతే, ఇంకేం ఉండదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను పుట్నాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అలాగే కారము, ఇంకా సాల్ట్, ఈ రెండు అయితే మన స్పైసెస్ మనకు తగ్గట్టుగా అయితే వేసుకోవడమే. పెద్దగా ఇంకేం ప్రాసెస్ లేదు. ఎందుకంటే కొంతమంది చప్పగా తింటారు, కొంతమంది కొంచెం కారం ఎక్కువగా తింటారు కదా. అందుకోసం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవడమే. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్లా చేసుకోవాలి. చూసారా, పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ అయితే మనం ఒక ప్లేట్లోకి అనేది వేసేసుకుందాం. ఇలా పౌడర్ అంతా కూడా వేసేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ అంతా పోసుకుంటూ మనం మంచిగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కువ ఒకేసారి పోసుకోవద్దు, చూసుకుంటూ పోయాలి. ఎందుకంటే చాలా తక్కువ వాటర్ తీసుకుంటుంది పుట్నాల పొడికి అయితే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు ఇలా మిక్స్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంది అసలు, చెప్పలేము. ఇంకా అంత మంచి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా మనం ఘాట్లు పెట్టిన బెండకాయలలో ఇలా స్టఫ్ అంతా రింపేసుకోవాలి ఫుల్గా. నేనైతే బెండకాయలలో అస్సలు గింజలు తీయలేదు. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో బెండకాయ స్టఫ్ అయితే. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఎంత సింపుల్గా అనిపించింది మీకైతే? సింపుల్గా అనిపించిందా లేదా? నాకైతే చాలా సింపుల్గా అనిపించింది. ఎక్కువ ప్రాసెస్ అయితే ఎక్కడ అనిపించలేదు. ఇంకా అలాగే అన్ని బెండకాయలు కూడా మనం ఇలాగే స్టఫ్ అంతా చేసుకోవాలి. జస్ట్ ఇంతే అండి, ఎక్కువ పని అయితే లేదు. చూసారు కదా చాలా సింపుల్గా ఎలా అయిందో. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పుట్నాలు అనగానే బాగుంటుందో లేదో అనేసి అనుకోకండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు మామూలుగా స్టఫ్ అనగానే పల్లీలే గుర్తుకొస్తాయి కదా. పల్లీలు కాకుండా పుట్నాలతో కూడా ట్రై చేయండి, కొత్తగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా బెండకాయలు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. గ్రీన్ బెండకాయల్లో రెడ్ స్టఫ్ సూపర్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే నేను స్టవ్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇలా ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కగానే ఇప్పుడు మనం బెండకాయలు అన్నీ కూడా ఇలా లైన్గా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఒకేసారి మనం చేత్తో ఇలా తీసి వేసామనుకో, ఒకదానిపైన ఒకటి పడితే సరిగా మంచి ఫ్రై అవ్వవు. మంచి స్టఫ్ అంతా కూడా ఫ్రై అవ్వకపోతే బాగోదు. అందుకే నేనైతే ఇలా ఒక్కొక్కటి రెండు రెండు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ప్యాన్ చుట్టూగా మనం వేసుకోవాలి. ఎన్ని బెండకాయలు ఉన్నా అలా వేసేసుకొని స్టవ్ మాత్రం సిమ్లో పెట్టాలి, హైలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే మాడిపోతే అస్సలు టేస్ట్ బాగోదు, మళ్ళీ బెండకాయ అనేది మంచి ఫ్రై అవ్వదు. ఇలా సిమ్లో పెట్టేసి మంచిగా ఒక 5 minutes మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 minutes తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా ఎంత మంచి కలర్ వచ్చా, మంచి మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ అస్సలు స్పూన్ పెట్టకూడదు ఈ టైంలో. ఇలా మనం అటు ఇటు కదిలిస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి ప్యాన్ తోటే. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఒక 5 minutes తర్వాత తీసి మళ్ళీ ఇలా తిప్పుతూ ఉండాలి. చాలా స్పీడ్గా అయిపోతుంది అసలు. సిమ్లో పెడితే చాలా టైం తీసుకుంటుంది అంటారు కానీ టైం కాదు. అలాగే ఫుల్ డీప్ ఫ్రై కూడా కాదు. చూసారు కదా కొంచెం ఆయిల్లో మంచిగా స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. స్టఫ్డ్ బెండకాయ అయితే ఎంత సూపర్గా ఉంది. మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి బెండకాయలు అయితే. అసలు మీకు జిగురు కానీ ఎక్కడ కూడా ఉండదు. ఇప్పుడు లాస్ట్లో మనం స్పూన్తో ఇలా చూసుకోవచ్చు. సలాకం లాంటిది ఇలాంటిది పెట్టాలి, ఇలా లోతు గంటగా పెట్టొద్దు. చూసావు కదా బెండకాయ అయితే ఫ్రై రెడీ అయిపోయింది, స్టఫ్డ్ బెండకాయ. ఇప్పుడైతే మంచి ప్లేట్లకు తీసేసుకుందాం. ఆహా, ఇలా బెండకాయ డైరెక్ట్ తీసుకొని తింటే ఏమైనా ఉంటుందా?